నమస్తే, వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం ఏప్రిల్ హోరోస్కోప్ డిస్కస్ చేసుకుందాం అనమాట. అండ్ ఫస్ట్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో కానీ కాల్ చేసినప్పుడు, కన్సల్టేషన్ కోసం కాల్ చేసినప్పుడు కానీ రాశికి లగ్నానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో రాశి అంటే ఏంటి, లగ్నం అంటే ఏంటి, వేరువేరుగా మీరు యూట్యూబ్లో మంత్లీ హోరోస్కోప్స్, వీక్లీ హోరోస్కోప్స్ పెట్టేటప్పుడు రాశికి సంబంధించి అంటారు, ఒకసారి లగ్నానికి సంబంధించి అంటారు, ఎలా తీసుకోవాలి అనేసి. సో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక ప్రిడిక్షన్ నేను ఇస్తున్నాను, ఒక పర్టికులర్ రాశికి సంబంధించి చెప్తున్నాను అంటే మీరు ఆ పర్టికులర్ ప్రిడిక్షన్ మీకు ఒకవేళ ఆ రాశి లగ్నం అయితే కూడా అది వర్తిస్తుంది అనమాట. ఓకే, నేను ఆ జోడియాక్ సైన్ ని ఆధారితంగా చేసుకుని దాని నుంచి 1, 2, 3 అనే హౌసెస్ లెక్కేసుకుని చెప్పిన ప్రిడిక్షన్స్ ఇవన్నీ. సో మీ లగ్నం ఏదన్నా అవ్వచ్చు, రాశి ఏదన్నా అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మీది మేష లగ్నం అండ్ కర్కాటక రాశి అంటే ఇప్పుడు మీరు మేష రాశి ఫలితాలు, కర్కాటక రాశి ఫలితాలు రెండు తీసుకుని రెండింటిని ఒక మాక్సిమం ఒక 14 to 15 ప్రిడిక్షన్స్ వస్తాయి. సో ఆ ప్రిడిక్షన్స్ అన్నిటిని కూడా మీరు మెర్జ్ చేసుకుని మీరు రియల్ లైఫ్ లో జరుగుతున్నాయి లేదు చూసుకోవచ్చు. సో అసలు బేసిక్ గా లగ్నం అంటే ఏంటి, మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా మనకి వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా లగ్నం. సో మీరు చేసే పనులు, మీకు వచ్చే రిఫ్లెక్షన్స్, ఆ పనుల నుంచి మీకు వచ్చే రిఫ్లెక్షన్స్, ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ కెరియర్ కి సంబంధించి, హెల్త్ కి సంబంధించి, మ్యారిటల్ లైఫ్ కి సంబంధించి ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఇంకా లగ్నం. సో రాశి అంటే ఏంటి, ఆ పర్టికులర్ విషయాలపైన మీ యొక్క డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఆ పర్టికులర్ విషయాలని మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఓకే, సో ఇదంతా కూడా రాశి అనమాట. రాశి అంటే ఏంటి, చంద్రుడు ఉన్న ప్లేస్మెంట్ ని రాశి అంటారు. సో చంద్రుడు ఎవరు, మనకు కారకుడు. సో మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ని ఇక్కడ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఆ పర్టికులర్ విషయాల్లో ఎలా ఉంటుంది అనే దానికి మాత్రమే రాశి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో డెసిషన్సే కదా అన్ని కూడా డిసైడ్ చేసేది, ఫ్యూచర్, పాస్ట్ అండ్ ప్రెసెంట్ అన్ని కూడా. సో కాబట్టి మైండ్కి సంబంధించిన విషయాల్లో రాశిని, మెటీరియలిస్టిక్ థింగ్స్ విషయాల్లో మనం లగ్నాన్ని. ఓకే, ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో ఈ వీడియోలో నేను మొత్తం అన్ని కూడా ఒక మంచి సైన్స్ బేస్డ్, ఓకే ఇప్పుడు రియల్ సైన్స్, ఓకే ప్రూవెన్ సైన్స్ లాంటిది, ఇప్పుడు ఒక మంచి సైన్స్ బేస్డ్, ప్లానటరీ డిగ్రీస్ బేస్డ్, నక్షత్రాస్ ఎనర్జీస్ బేస్డ్ ప్రెడిక్షన్స్ ఇస్తున్నాను అనమాట. ఎలాంటి సూపర్ స్టిషన్స్ ఇచ్చేసి ఏదో అతీతంగా అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని కాకుండా ప్యూర్ సైన్స్ బేస్డ్, ఎనర్జీస్ బేస్డ్, డిగ్రీస్ బేస్డ్ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ ఇస్తున్నాను. సో ఒక మంచి ఆథెంటిక్ ఆస్ట్రాలజీ కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నానని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఫస్ట్లీ మనం ఈ ఏప్రిల్ మంత్ లో జరుగుతున్న ప్లానటరీ చేంజెస్ అండ్ ఈ యొక్క జోడియాక్ సైన్స్ లో ప్లానటరీ మూవ్మెంట్స్, ట్రాన్సిట్స్ అండ్ నక్షత్ర మూవ్మెంట్స్ అనేది చూసుకుందాం. ఓకే, ఫస్ట్ గా ఏప్రిల్ 3 కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు. అంటే ఒక 2 days లో కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు. అండ్ ఏప్రిల్ 13 బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ప్రజెంట్ బుధుడు శుక్రుడు మీన రాశిలో వక్రించున్నారు. ఓకే, రాహుతోను, శనితోను, సూర్యుడితోను కలిసి వక్రించున్నారు. సో ఇప్పుడు ఆ బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా డైరెక్ట్ అవబోతున్నారు ఏప్రిల్ 13. నెక్స్ట్ ఏప్రిల్ 14 సూర్యుడు తన యొక్క ఎగ్జాల్టేషన్ సైన్, తన యొక్క ఉచ్చస్థానమైన మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు. నెక్స్ట్ ఏప్రిల్ 10 గురుడు మృగశిర నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడు. సో ఇవి ఈ ఏప్రిల్ మంత్ లో మేజర్ ట్రాన్సిట్స్ అనమాట, ప్లానటరీ ట్రాన్సిట్స్. వీటికి మించి ఇంకా అంతగా ఏం లేవన్నమాట. ఓకే, సో చంద్రుడు మనకు తెలిసిన 2.5 days ఒక జోడియాక్ సైన్ కవర్ చేస్తూ మోతూనే ఉంటాడు. సో అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇంకా కర్కాటక రాశి, క్యాన్సర్. సో కర్కాటక రాశి పీపుల్కి ఏంటంటే ఈసారి నవమ స్థానంలో ఈ యొక్క పంచగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట మేజర్ గా. అండ్ ఈ కుజుడు లగ్నంలో ఉంటాడు. ఈ యొక్క కర్కాటక రాశి పీపుల్కి ఇది ఏప్రిల్ 3 తర్వాత కుజుడు లగ్నంలోకి వచ్చేస్తాడు అండ్ గురుడు లాభస్థానంలోకి వచ్చేస్తాడు. సో ఆల్రెడీ ఉన్నాడు, మృగశిర నక్షత్రం పైకి వెళ్తాడు. ఓకే, గురుడు లాభస్థానంలో. సో ఇక్కడ స్పిరిచువాలిటీ అనేది బాగా పెరుగుతుంది అండ్ స్పిరిచువల్ అవేకనింగ్స్ అయితే బాగున్నాయి అనమాట. అంటే ఏదైనా మంత్ర సాధనకు సంబంధించి కానీ, ఓకే ఇవన్నీ ఎవరైతే చేయాలి అని వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది చాలా మంచి టైం. 9th house లోకి శని వెళ్ళాడు. సో ఖచ్చితంగా మంత్ర సాధనకు సంబంధించి, ఈ యొక్క పురపుణ్య స్థానానికి సంబంధించి, పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ని మీట్ అవ్వడం కానీ, లేదా స్పిరిచువల్ అవేకనింగ్స్ అనేటివి చేయడం కానీ, మంత్ర సాధనాస్కి ఇవంతా కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఫారిన్ ట్రావెల్స్ అనేటివి బాగున్నాయి, ఫైనాన్షియల్ గా బాగుంది. సూర్యుడు ఎగ్జాల్ట్ అవుతున్నాడు, ద్వితీయ స్థానాధిపతి అయిన సూర్యుడు ఎగ్జాల్ట్ అవుతున్నాడు, ఫైనాన్షియల్ గా బాగుంది. ప్రాపర్టీ మ్యాటర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. చతుర్థ స్థానాధిపతి అయిన శుక్రుడు ఏప్రిల్ 13 తర్వాత డైరెక్ట్ అవుతాడు. ఓకే, డైరెక్ట్ అవడం వల్ల కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇస్తాడు అనమాట. సో బాగుంది ప్రాపర్టీస్ విషయంలో కూడా. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీలో కాస్త స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. మేజర్ గా ఫాదర్ యొక్క హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఎందుకంటే నవమ స్థానం ప్రామినెంట్ హౌస్ అవుతా ఉంది.
సో 9th హౌస్ ప్రామినెంట్ హౌస్ అయినప్పుడు దాని యొక్క ఎనర్జీస్ అనేటివి హై ఫ్రీక్వెన్సీస్ తో ఫ్లక్చువేట్ అవుతాయి. సో అలా ఫ్లక్చువేట్ అయినప్పుడు ఒక పాజిటివ్ ఇస్తే ఒక నెగిటివ్ ఇస్తుంది. ఓకే, ఆల్రెడీ అక్కడ ఎవరున్నారు, ఇక్కడ మీకు ఈ కర్కాటక రాశికి నవమ స్థానాధిపతి అయిన ఈ గురుడు వచ్చేసి మీకు లాభస్థానంలోకి వచ్చేసాడు. నవమ స్థానంలో రాహు ఉన్నాడు, శని ఉన్నాడు. ఓకే, కర్కాటక రాశి వారికి ఈ శని అష్టమాధిపతి అవుతాడు అండ్ అక్కడ రాహు కూడా ఉన్నాడు కాబట్టి కాస్త ఫాదర్ కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అయితే లిటిల్ బిట్ ఇస్తాడు. అండ్ ఇంకొకటి మేజర్ గా ఇది సెకండరీ. మేజర్ ఏంటి అంటే నవమాధిపతి అయిన గురుడు వచ్చేసి మృగశిర నక్షత్రం, కుజ నక్షత్రం పైకి ట్రాన్సిట్ అవబోతున్నాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ April 10th. ఓకే, ఫ్రమ్ April 10th టు ఈ యొక్క గురుడు యొక్క గోచారం అనేది మృగశిర నక్షత్రం పైకి వస్తుంది. సో కుజుడు డెబిలిటేట్ అవుతున్నాడు, నీచబడుతున్నాడు లగ్నంలోకి వచ్చేసి కర్కాటక రాశిలోకి. సో కాబట్టి కర్కాటక రాశి వ్యక్తులు వాళ్ళ యొక్క ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించండి, మంచిదన్నమాట. సుబ్రహ్మణ్య అష్టకాలు చదువుకోవడం ఇలాంటివి చేయండి. ఓకే, సో ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్ కి అయితే ఫారెన్ ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది, నో ప్రాబ్లం. అండ్ కెరియర్ లో మంచి రైజ్ అయితే ఉందన్నమాట. అండ్ కెరియర్ లో మంచి రైజ్ అయితే ఉంది. మోస్ట్లీ ప్రమోషన్స్ అనేటివి, ఈ డిలేడ్ ప్రమోషన్స్ అనేటివి కొంచెం ఈసారి మీకు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నవమ స్థానం, అదృష్ట స్థానం యాక్టివేట్ అవుతుంది కాబట్టి డిలేడ్ ప్రమోషన్స్ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ లవ్ లైఫ్ విషయాన్ని తీసుకుంటే కాస్త డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మార్స్ యొక్క ఎనర్జీస్, కుజుడి యొక్క ఎనర్జీస్ లగ్నంలో ఉండడం వల్ల లవ్ లైఫ్ డిస్టర్బెన్సెస్ అయితే కాస్త కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. రైట్. కమ్యూనికేషన్ జాగ్రత్త అంటున్నానంటే ఏంటంటే కమ్యూనికేషన్ విషయంలో నోరు కంట్రోల్లో ఉంటే ఏమీ ఇబ్బంది కాదు కదా. సో మీ యాక్షన్స్ అండ్ కుజుడు యాక్షన్స్ కూడా కారకుడు అవుతాడు. సో యాక్షన్స్ అండ్ కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉండండి. ఓకే, నెక్స్ట్ హెల్త్ విషయంలో బ్లడ్ ప్రెషర్స్ కి సంబంధించి, డైజెషన్ కి సంబంధించి, కాస్త ఈ యొక్క బ్యాక్ పెయిన్ కి సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ హెల్త్ విషయంలో. ఏప్రిల్లో ఈ కర్కాటక రాశి వారికి. ఈ మీనరాశి పీపుల్కి ఏంటి అంటే కెరియర్ ఆపర్చునిటీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. బట్ వాళ్ళ ఆఫీస్ కి సంబంధించి కానీ వర్క్ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళ యొక్క సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి కాస్త ఇబ్బంది అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఇక్కడ కేర్ఫుల్ గా ఉండాల్సి వస్తుంది. వారికి ఈ విషయాలు అనేవి తెలియకుండా చూడడం, ఓకే, ఇలాంటి విషయాలు కేర్ఫుల్ గా ఉండాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే వస్తాయి. ద్వితీయాధిపతి నీచబడుతున్నాడు కాబట్టి ఫాదర్ హెల్త్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. నవమస్థానాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి కొంచెం ట్రావెలింగ్ విషయంలో అంటే ఒక పర్పస్ పైన చేసే ట్రావెల్స్ అనేటివి ఇబ్బంది అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే 9th హౌస్ లార్డ్ డెబిలిటేషన్ లోకి వెళ్తున్నాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. బట్ ఎక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అంటే మెటీరియలిస్టిక్ గా ఈ ప్రాపర్టీస్ ని బై చేయడంలో, ల్యాండ్స్ ని బై చేయడంలో, సెల్ చేయడంలో, ఓకే, ఇలాంటివి అండ్ మెషినరీ ఐటమ్స్ బై చేయడంలో, సర్జరీస్ అనేటివి చేయించుకోవడంలో, ఇలాంటివంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. April 15th వరకు ఇవి ఏవి కూడా టచ్ చేయకండి. ఓకే, కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు. సో ఇవి ఏవి కూడా టచ్ చేయకండి. అట్లీస్ట్ April 15th తర్వాత ఎందుకంటున్నా అంటే బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతారు కాబట్టి, సూర్యుడు ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి కాస్త బెటర్ ఉంటుంది అందువల్ల అనమాట. హెల్త్ కి సంబంధించి డయాబెటీస్ అనేది అండ్ బీపీ ఫ్లక్చుయేషన్స్ అయితే ఎక్కువ అవుతాయి. డయాబెటీస్ కి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి, డైజెషన్ కి సంబంధించిన ఇబ్బందులు అండ్ అప్పర్ అబ్డామిన్ కి సంబంధించిన ఇబ్బందులు. ఓకే, సింహరాశి అవుతుంది కాబట్టి 6th హౌస్, అప్పర్ అబ్డామిన్ కి సంబంధించిన ఇబ్బందులు అనేవి కూడా కొంచెం ఉన్నాయన్నమాట. అండ్ లవ్ లైఫ్ విషయానికి తీసుకుంటే ఇక్కడ లవ్ లైఫ్ విషయంలో కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. బట్ ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, డోంట్ ఎక్స్పెక్ట్ మోర్. ఓకే, సో ఇక్కడ ఎందుకంటే 7వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి అండ్ మదర్ అండ్ ఫాదర్ హెల్త్ అయితే కాస్త డిస్టర్బెన్సెస్ అయితే అవుతాయన్నమాట. కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఇక్కడ 4th హౌస్ లార్డ్ 9th హౌస్ లార్డ్ ఇద్దరు డెబిలిటేషన్ లోకి వెళ్తున్నారు కాబట్టి అండ్ అట్లీస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ వచ్చేదాకా కొంచెం కేర్ తీసుకోండి ఎక్కువ. ఓకే, సో ఇది